ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట బైతరణి వరకు వెంటాడి వేధించి ముఖతిప్పులు పెట్టి మీ ధర్మసూత్రాలను మంట కలిపి తన ప్రతి ప్రాణాలను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుడినే ప్రతిష్ఠించి ప్రాణాలైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెట్టించిన పసివాడు మార్కండుదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అపదేశం ముట్టగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మల్ని అవహేళపరచుట ఎంత వివేకం, ఎంత విజ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అదుకుడు నరముడు అదముడు అన్న కించభావాన్ని కూకొట్టి వేలతో సైతం ప్రకటించి వేసదా. ముక్కులు పొందే ముక్కుడు దేవతలు, దిక్కులు లేని అష్టదిప్పాలకులు, మరగండిచ్చే పంచభూతలను సైతం జయహోనరును ఆశించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణమైన రచన ఖచ్చితమైన ఈ సభ మందిరమున అకుట సేవ రక్ష పరిహార సమూహ మధ్యమున భూతుల పరిమైన దక్షిణమైన ఈ రావరమున దర్వద శకద సహసద పాప పంకిలమైన కుల మత జాతి కూపములు సమూహంగా శాశ్వతంగా ప్రచలగాయించదా. ఎనీ డౌట్స్? డైలాగ్స్ అన్ని దొబ్బిని ఇష్టం వచ్చినట్లు అయినా. హలో గాయ్స్, అండ్ ఇప్పుడు యమదొంగ 4K రిలీజ్లు అయితే చూడడం అయితే జరిగింది. నేనైతే ఒక ఫ్యాన్ గా ఫుల్ గా ఎంజాయ్ అయితే చేశాను. అండ్ ఎంజాయ్ అని ఒకటే కాదు, ఫుల్ గా అయితే వైబ్ అయితే అయ్యాను. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ మూవీ అని చెప్పాలి. చిన్నప్పుడు తెగ చూసేసేవాడిని, మామూలుగా కూడా కాదు. అండ్ ఇప్పుడు నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అనేది క్లియర్ గా వీడియోలో అయితే మీకైతే చెప్తాను. ఫస్ట్ థియేటర్ కి అయితే ఇంకో ½ అవర్ ఉందనగానే అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ మూవీకి అయితే కరెక్ట్ టైం కి అయితే వెళ్ళాను. టైటిల్స్ అన్ని అయితే కరెక్ట్ గా పడ్డాయి. బట్ నాకు మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే నేను ఎట్లా ఫ్రంట్ రో అయితే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి. అలానే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. ఫుల్ గా వైబ్ అవుదాం అనుకుని అయితే వెళ్ళాను. ఇంతకు ముందు సింహాద్రి ఆది మూవీ కూడా రిలీజ్ అయితే చూడడం అయితే జరిగింది. బట్ నాకు దానికి యమదొంగకి డిఫరెన్స్ ఏంటంటే, యమదొంగ ఆది అలాగే సింహాద్రి మూవీ చూసినప్పుడు అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ అయితే చేశాను అండ్ ఫుల్ గా వైబ్ అయితే అయ్యాను. బట్ యమదొంగల అది ఎక్కడో కొంచెం మిస్ అయితే అయ్యిందని అనిపించింది. రాజమౌళి కూడా చాలా ఇంటర్వ్యూలు అయితే అంటాడు, నా యమదొంగ నా వీకెస్ట్ వర్క్ అని. అండ్ అలాగే తన వైఫ్ అయిన రమ గారు అయితే యమదొంగ వచ్చేసి నాకు నచ్చదని చెప్పి చాలా ఇంటర్వ్యూలు అయితే అంటది. సో యమదొంగ మూవీ ఆడడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారే. తన యాక్టింగ్ క్యాపబిలిటీ వల్ల మూవీ అయితే రన్ అయితే అయింది. మనం చాలా రిలీజ్ అయితే చూస్తున్నాం రీసెంట్ గా, ఆరెంజ్ గానీ అండ్ ఇప్పుడు కలేజా గానీ. ఈ మూవీస్ అన్ని కూడా న్యూట్రల్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీస్ ఆడియన్స్ చూస్తారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్ మాత్రమే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. ఎందుకంటే తనలో ఫుల్ గా మాస్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అండ్ అది ఫ్యాన్స్ కు మాత్రమే కిక్ అయితే ఇస్తాయి. సో ఈ మూవీ కూడా చాలా వరకు అయితే ఫ్యాన్స్ చూడడం జరిగింది. అండ్ ప్రతి ఏరియాలో వచ్చే ప్రతి రూపాయి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చూడడం వల్ల వచ్చేది. మూవీ చూసినప్పుడు అయితే నాకు ఇదే అనిపించింది. అండ్ ఎక్కువగా ఆది సింహాద్రి ఇచ్చినంత కిక్ అయితే యమదొంగ అయితే ఇవ్వలేదు. బట్ ఫుల్ గా అయితే ఎంజాయ్ అయితే చేశాను. అండ్ కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే వేస్తాను చూడండి. అండ్ థియేటర్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది పేపర్స్ తో. మామూలుగా కాదు, నడవడానికి కూడా లేదు, మొత్తం పేపర్ల థియేటర్ లాగా ఉంది. పేపర్లో వర్షం అయితే కురిసిందని చెప్పాలి థియేటర్ లా. ఆ రేంజ్ లో అయితే ఫుల్ గా ఎంజాయ్ అయితే చేశాను. మరి మీరు ఎంతమంది ఇలానే ఎంజాయ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ ఎంజాయ్ చేసిన వాళ్ళ కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే